హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీ అందరితో మరొక మంచి వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. మా స్టైల్లో ఎల్లమ్మ పండుగని మా పెద్దమ్మ వారి ఇంట్లో చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాము. సో ఇంకా ఈ వ్లాగ్ అందరికీ నచ్చుతుందైతే అనుకుంటున్నాను. ఫస్ట్గా మన ఛానల్ వారికి ఎవరైనా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా పూజకి సంబంధించిన ఐటమ్స్ మొత్తం జరుగుతుందన్నమాట ఎల్లమ్మ పండగకి. సో ఫస్ట్ అయితే ఇంకా పుట్ట బంగారం తీయడం కోసం అయితే వెళ్తాము. మొత్తం అయితే ఒరిజినల్ వాయిసే పెడదాం అనుకుంటున్నానండి. చూస్తుండండి, మధ్యలో మధ్యలో కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తూ మొత్తం ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టేస్తుంటాను. ఈ విధంగా మొత్తం అయితే రెడీ చేసేసుకొని పెట్టుకుంది దేవునమ్మ. ఆ తర్వాత అక్కడ పుట్ట బంగారం తీయడానికి గడ్డ ఎండు గడ్డపార స్వామి ఈ రెండు అయితే పక్కకైతే పెట్టుకున్నారు. ఆ తర్వాత నేను వచ్చేసి ఆడపిల్లని అని చెప్పేసి నాకైతే దేవునమ్మ బొట్టు అయితే పెడుతుందనమాట. ఎందుకంటే నేను జలకుండను ఎత్తుకోవాలి కాబట్టి. సో ఆ విధంగా మొత్తానికైతే రెడీ అయిపోయిందనమాట. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఏటని కోస్తాం కదా మనం, అది అనేది జలత ఇచ్చిన తర్వాతనే మనం పుట్ట బంగారానికి అయితే బయలుదేరాలన్నమాట. సో మా ఇంటి శాఖలైన అయితే వచ్చేసి దాన్ని అయితే ప్రోగ్రామ్ అయితే నడిపిస్తున్నాడు. ప్రస్తుతానికైతే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాము, చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఈ వ్లాగ్ అయితే మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మేము మంచిగా డాన్స్ చేసుకుంటూ మా ఫ్యామిలీ వాళ్ళందరితో కలిసి మంచిగా మా అక్క వాళ్ళు, మా చెల్లె వాళ్ళు అంతా కజిన్స్ అనమాట, మా పెద్ద కలిసి చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ అమ్మవారికి ఇంకా బొట్టు కుంకుమ అవన్నీ పెట్టేసి వాటర్ పోసిన తర్వాత జల్ తీయడం అయితే జరుగుతుంది. ఇది ఇచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర నుంచి ఇంకా పుట్ట బంగారం వరకు అయితే ఊరేగింపు వేసుకొని మంచిగా డ్యాన్స్ వేసుకుంటూ అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చినాక చాలా ప్రాసెస్ ఉంటుందంట. సో ఇంకా అదంతా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మా అమ్మ వాళ్ళు ఫెస్టివల్ చేసినప్పుడు నాకు ప్రెగ్నెన్సీ పిల్లలు చిన్నపిల్లలు ఉండడం వల్ల సో నేను ఇంత దగ్గరికి అయితే చూడలేదు. మా పెద్దమ్మ వాళ్ళు నేను ఆడపిల్లని చెప్పేసి ప్రతి ఒక్క పని నాతోటి చేయించడం అయితే జరిగింది. సో మనం ఫైనల్గా హ్యాపీ అనమాట. సో దానికి మనకంటూ మనం వాల్యూ ఇచ్చిన వాళ్ళు మన దగ్గర ఉంటే మనకి ఎవరింటికైనా వెళ్ళాలనిపిస్తుంది. కొంచెం మమ్మల్ని మంచిగా పిలిస్తే చాలు, మనం ఎవరింటికైనా వెళ్ళి హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే చాలా టైం పట్టిందండి అసలుకి, ఇట్లా పుట్ట తవ్వడము చేయడము. దాని తర్వాత లిటరలీ అసలు పుట్ట అయితే నిజంగా వచ్చేసింది అసలు నాకైతే లాస్ట్కి మిరాకిల్ అనిపించింది, మస్తు అనిపించింది. ఈ విధంగా ఉన్న దాన్ని మొత్తం వాళ్ళు చాలా మంచిగా చేస్తారు. చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇదంతా మా ఫ్యామిలీ అండి, చూడండి ఫ్యామిలీ మెంబర్స్. పెద్ద డాడీ, ఇంకో డాడీ,
मम्मीस 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 डैडीस इधर इधर उधर 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 కూడా డాడీ అక్క హాయ్ చెప్పండి గాయ్స్ హాయ్ చెప్పండి అందరూ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు చెల్లా హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్యూటీని చూడడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకో అది కాదక్క అవి మొత్తం ఉంది ఎగిరిన అప్పుడే మంచిలేనా ఇదొక చేసి పెట్టమంటే థ్యాంక్ యూ చేసినందుకు ఎంతమంది పెట్టరు అంతమంది తినాలి అలా తినాలా మేము వద్దా మీరు కూడా అమ్మా ఆడపిల్లలు మీరే జై శ్రీ రేణుకాయలమ్మ దేవి శ్రీ రేణుకాయలమ్మ దేవికి శ్రీ రేణుకాయలమ్మ దేవికి జమదగ్ధ మునిరాజుకి జమదగ్ధ మునిరాజుకి నెక్స్ట్ వన్ చరణ వరకే దేవి పలుకు ఆలకించావా శివనాగరాజా తల్లి పలుకు ఆలకించావా రెండు గిన్నెల వెన్నారబోసి చౌడి గిన్నెల పలారబోసి పాలు దాగి పోదు రావయ్యా శివనాగరాజా వెన్న దాగి పోదు రావయ్యా నివాలి మంగళార నివాలి విరుడాసి శైలవాసి నివాలి హార నివాలి మంగళార నివాలి నాగన్న నీకు విధిగో నివాలి రెంకాయల్లమ్మ విధిగో నివాలి జవదకి ఇదిగో నివాలి కోరెళ్ళు మల్లన్న ఇదిగో హార నివాలి మంగళార నివాలి అరెనికాయల్లమ్మ నీకు విధిగో నివాలి డబ్బులు పెట్టమ్మా 500 తమ్ముడు ఇట్రా తిన్నాక చేయి కడుక్కొని వచ్చి కొబ్బరికాయలు కొడితే అయిపోతుంది పని పైసలు పడదా బాగా మనకి డబ్బు మన పెడతారు వాళ్ళు పెట్టాలా మనం పెట్టాలా బాబాయ్ ఇంకెవరికైనా పెట్టచ్చా అమ్మా ఇంకెవరికైనా పెట్టచ్చు అది పోలే అది కొబ్బరికాయలు చెప్పు అమ్మా ఎన్నో చూడాలి చెప్తా కొబ్బరికాయలు చూడు ఇప్పుడు ఇప్పుడు మళ్ళా అడు పోగా నిమ్మకాయతో ఎందుకు రాలేదు నిన్న చెప్పిన ఇట్లా తీసుకుంటే ఓటు చేయాలి మరి తీసుకుంటా తెల్ల వరకు తీసుకొని కూర్చుంది కానీ
రేణుకమ్మ వెరీ గుడ్ సూపర్ దాన్ని పెట్టుకో ఆగస్టు 4 సకాల కొబ్బరి ముక్కలు ఏం నేను చెప్పమ్మా. ఎందుకు అన్న చేసుకుని మంచిగా చేయాలి చేస్తే నీకు కూడా మంచిది జరగదు. దీపం పెద్దమ్మా చీపిని ఈ దీపం అంటే పుట్టలు పెట్టరా అదంతా అదో అల్ల మట్టి కొద్దిగా మంచిగాను సర్దును అన్నక్క. మంచి స్మెల్ వస్తుంది కాదు నెయ్యి మంచిగా స్మెల్ పెట్టినవా దీపం పెట్టినవుగా. అక్కడ పుట్ట బంగారం దగ్గర కంప్లీట్ చేసుకొని ఇంటికైతే బంగారం అయితే తీసుకొని వచ్చిన తర్వాత అమ్మవారికి అయితే ఒడి బియ్యం అయితే కలుపుతున్నాము. ఇది కలిపిన తర్వాత ఇంకా ఎల్లమ్మ పండగ కళ్యాణం అయితే ఇంట్లో స్టార్ట్ అయిపోతుంది. అక్కడ మంచి చాలా వాళ్ళు దేవునమ్మ వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడపిల్లలమే తినాలి ఆ ప్రసాదం, అంటే మేమే తినేసి మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ చేయాలని చెప్పేసి అన్నారు. సో ఆ విధంగా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసి ఒడి బియ్యం అయితే కలిపేసాము. ఇంకా కళ్యాణం స్టార్ట్ అవుతుంది, చూస్తుండండి. ఇంకా నైట్ అయితే కళ్యాణం అయితే జరిగిపోయింది. నైట్ మొత్తం అస్సలు నిద్ర లేదండి. సో నేను ఇంకా కొంచెం సేపు ఉండి తర్వాత ఇంకా వెళ్ళిపోయి పడుకున్నాను, పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ చుట్టాలు అయితే అందరినీ పిలిచింది మా పెద్దమ్మ, ఈసారి ఆడపిల్లలు అందరినీ పిలిచింది. సో ఫైనల్గా ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ అన్నం అయితే తినేసి ఇంకా ఆ చుట్టాలందరితో ముచ్చట్లు పెట్టుకుంటూ రీల్స్ చేసుకుంటూ భలే అంటే భలే ఎంజాయ్ చేస్తాము. ఇంకా ఈసారి పిలిచినందుకు చాలా హ్యాపీ. ఇక్కడ ఒక రీల్స్ చేసాము, చూస్తుండండి. భోజనాలు రెడీ అట ఇంకా మేమందరం తిన్న తర్వాత చెల్లి అయితే వచ్చేసింది. అందరితో మాట్లాడుకుంటూ కజిన్స్ అందరం కలిసాము. వీడియో అయితే ఇదండి. వీడియో వస్తే ఒక చిన్న లైక్ చేయండి. బాయ్ బాయ్.